నాకు గుర్తొచ్చిందిరా మ్యాథ్స్‌లో పూర్ అంటే. నేను కూడా చిన్నప్పుడు వాడి లెక్కనే ఉన్నారా అరుణ్ లెక్క. నా లైఫ్ గైస్ మమస్ చేసా 35 చిన్న కథ కాదు రివ్యూ. అంతకంటే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 'బిగ్ బాస్' రివ్యూస్ అన్నా, మూవీ రివ్యూస్ అన్నా ఫస్ట్ డే వెళ్ళి. సరే ఇప్పుడు స్టోరీ విషయానికొచ్చేస్తే మూవీ గురించి 'నివేతా థామస్' చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసింది. అండ్ దీంట్లో ముఖ్య పాత్ర అరుణ్. తనని చూస్తే నా లైఫ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే తను ఒక మ్యాథ్స్‌లో చాలా పూర్. నేను కూడా చిన్నప్పుడు చాలా మ్యాథ్స్‌లో చాలా పూర్. మ్యాథ్స్‌లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటే వాళ్ళ మదర్ వీళ్ళు ఉండే నివాసం ఏంటి అంటే తిరుపతి దగ్గర. తిన హస్బెండ్ పేరు ప్రసాద్, నివేత. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బావుంటది. బాండింగ్ లెవెల్స్ హస్బెండ్, వైఫ్ మధ్య. అండ్ తను కూడా హై స్కూల్‌లో ఫెయిల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో మంచిగా లీడ్ అవ్వాలని కోరుకుంటది. దాని తర్వాత చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. హారూన్ అండ్ వరుణ్. హరుణ్ ఎప్పుడు ఫెయిల్ అయితా ఉంటాడు మ్యాథ్స్‌లో. తనే ముఖ్య పాత్ర. ఎప్పుడు ఫెయిల్ అయితా ఉంటే తన మదర్ నుంచి చాలా మోటివేషన్ స్పీచ్ అన్నా, తను ఎదగాలని లైక్ ఏంటి అంటే నువ్వు ఎలా అయినా పాస్ అవ్వాలి. 35 మార్క్స్ అయినా నువ్వు తెచ్చుకోవాలని చాలా మోటివేట్ చేస్తా ఉంటది. అక్కడ మాత్రం ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మామ. లైక్ ఏంటి అంటే మంచి మిడిల్ క్లాస్ డ్రీమ్స్, లైక్ మిడిల్ క్లాస్ మన లైఫ్ ఎలా ఉందో చిన్నప్పుడు అయన్నీ చిన్న చిన్నవి చాలా గుర్తొచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ చాలా గుర్తొచ్చినాయి. అండ్ దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ కూడా చాలా అద్భుతంగా నటించాడు. మంచి ఆ బొట్టు పెట్టుకునన్న ఆ నటన తినని నేను యాక్చువల్‌గా ముందు ఎప్పుడు చూడలేదు గానీ దీంట్లో మాత్రం చాలా అద్భుతంగా నటించాడు. నివేతతో పాటు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఆళ్ళ పిల్లల్ని గ్రూమ్ చేసే విధానం అన్న ఆళ్ళ పిల్లలతో. అండ్ దీంట్లో ప్రియదర్శిని మెయిన్ క్యారెక్టర్ అసలు ఒక స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్. తను యాక్చువల్‌గా ఇది ఏంట్రా ప్రియదర్శిని క్యారెక్టర్ క్రుయాలిటీగా ఇంత క్రూయల్‌గా ఉన్నాడనుకుంటాం. ప్లస్ తన క్యారెక్టర్ ఇట్లా ఉంటే ఒక మ్యాథ్స్ టీచర్, ఒక హెడ్ మాస్టర్ ఇట్లా ఉంటేనే మనకు తెలుస్తది. ప్రియదర్శన్ క్యారెక్టర్ మాత్రం అద్దిరిపోయింది. తను స్పెక్ట్స్ ఏసుకొని ఆ మాట్లాడే విధానం, అని చెప్పే డైలాగ్స్ అన్నా చాలా బావుంటాయి. అండ్ ఈ సినిమాలో పిల్లలందరూ ఉంటారు. ఆ పిల్లల్ని చాలా బాగా ట్రైన్ చేశారని నాకు అనిపించింది. ఈ ట్రైన్ చేసేటప్పటికి అరుణ్ అన్న, వరుణ్ అన్న అక్కడ ఉన్న స్కూల్‌లో పిల్లలన్నా మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ డైలాగులేస్తారు, జోక్స్ ఏస్తారు కదా! చాలా బాగా ట్రైన్ చేశారు. చాలా బాగా చేశారనిపించింది. ఇక్కడి వరకు మూవీ బావుంది. ప్లస్, మైనస్ చెప్పాలి ఏంటి అంటే స్టోరీ విషయానికి వస్తే ఇదేననమాట. ఆళ్ళ కొడుకు మ్యాథ్స్‌లో ఎలా అయినా పాస్ అవ్వాలి. 35 మార్క్స్ తెచ్చుకోవాలని నివేతా థామస్ చాలా మోటివేషన్ స్పీచ్ తననెంతో గ్రూమ్ చేస్తా ఉంటది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ మామ. ఇంటర్వెల్ సీన్ చాలా బావుంది. చాలా ఎమోషన్ హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తది. అప్పుడప్పుడు కొంచెం ఎమోషన్స్ వల్ల ఏడుపు కూడా వస్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ అన్నా, డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే అన్నా, బీజీఎం అద్దిరిపోయింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బావున్నాయి. కొంచెం సెకండ్ హాఫ్ విషయానికొస్తే నాకెందుకో కొంచెం స్లోగా ఉందని అనిపించింది. ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తుంది. క్లైమాక్స్ కూడా మామూలంత కాదు. కొంచెం యావరేజ్ ఓకే. క్లైమాక్స్ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చింపేశాడు. సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం బావుంది కానీ కొంచెం స్లోగా వెళ్తుందేమో అనిపించింది. కొంచెం లెంగ్తీగా. దాని తర్వాత అస్సలు ఈ మూవీలో చూసినప్పుడు మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఒక ఎమోషన్ కథ. ఒక మ్యాథ్స్‌లో ఒక పర్సన్, చాలామంది మ్యాథ్స్‌లో అందరూ పాస్ అవ్వాలి. కొంతమంది ఫెయిల్ అయితా ఉంటారు. ఫెయిల్ అయిన తర్వాత చాలామంది మనోవేదనకు గురవుతాడు. దాంట్లో అరుణ్ అనేది చాలా మనోవేదనకు గురైతా ఉంటాడు. అతనికి చాలా ఎమోషన్ సీన్స్ అక్కడ ఉంటాయి అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అసలు 'నివేతా థామస్' యాక్టింగ్ మాత్రం చాలా ఇరగదీసింది. తను సరస్వతి తన పేరు లైక్ ఆళ్ళ హస్బెండ్ పేరు ప్రసాద్. మంచిగా ఆ చీర కట్టుకొని లైక్ ఒక విలేజ్‌లో ఎలా ఉంటదో సేమ్ అలా రెడీ అయ్యి తనకు కూడా ఉంటది. వేరే వాళ్ళలాగా మంచిగా అందరిలో బతికి జాబ్ చేయాలని. బట్ తను పెళ్ళైన తర్వాత ఆళ్ళ పిల్లలు, ఆళ్ళ హస్బెండే ప్రపంచం అన్నట్టు బతుకుతారు. స్టోరీ మాత్రం అదిరిపోయింది. మూవీ డెఫినైట్‌లీ వాచబుల్. థియేటర్‌లో చూస్తే ఇంకా చాలా బావుంటది. అంతకంటే నేను ఒక్కటే చెప్తా. ఈ మూవీ మీరు మీ ఫ్యామిలీతో చూస్తే, పిల్లలతో చూస్తే ఇంకా చాలా బావుంటదనిపిస్తది. చాలా మోటివేట్ అయితాడు. ఎమోషన్ సీన్స్ అన్న ఫ్యామిలీకి కూడా చాలా నచ్చే సీక్వెన్సెస్, మంచి కథలు ఉన్నాయనుకుంటా. ఇదనమాట రివ్యూ. నా రివ్యూ వచ్చేసి ఈ మూవీకి 3.05. ఎందుకంటే ఆ స్టోరీ, ఆ సినిమాటోగ్రఫీ, బీజీఎం, ఆ ఎమోషన్ సీన్స్‌కైతే నేను పడిపోయానబ్బా! ఒక్క సెకండ్ హాఫ్ కూడా కొంచెం లెంగ్తీగా స్లోగా అనిపించింది. ఇదనమాట రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ తేజ. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. ప్రియదర్శి యాక్టింగ్ కూడా కుమ్మేసాడు. వాచ్ ఇన్ థియేటర్స్.